నమ్మకమైన మా పరలోకపు కన్న తండ్రి దేవా, ఇప్పటి వరకు తండ్రి మీ పిల్లలు మీరిచ్చిన కంఠస్వరాలతో తండ్రి పాటలు పాడి మీ నామాన్ని మహింపరిచినందుకే మీ కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు దేవా. ఇదిగోనైనా మేము సంఘంగా సమూహంగా కూడుకోవాలి అని, సమాజంగా కూడుకొని విలువైన మీ మాటలు నేర్చుకోవాలి అని జగత్తు పునాది వేయబడక మునిపే పరిశుద్ధులముగా నీతిమంతులుగా మీ ఎదుట మేము ఉండాలి అని తండ్రి మీరు మమ్మల్ని మరి సంఘముగా ఏర్పరచుకున్నందుకే మీ కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు దేవా. మరి దినాన తండ్రి మీ మాటలు మీ పిల్లలకు తెలియజేస్తుండగా వింటున్న మీ పిల్లలకు తండ్రి వినగలిగే చెవిని, అర్థం చేసుకునే హృదయాన్ని దయచేయండి. అలాగే చెబుతున్న నాకును సమయోచితమైన జ్ఞానమును, సమయ పాలనను దయచేసి విలువైన మాటలు ఈరోజు మీ పిల్లలతో ఈ రాత్రి మీరు నా ద్వారా మాట్లాడమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరట ఈ ప్రార్థనను అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. మరి ఈరోజు ఒక చక్కటి విషయాన్ని, ఒక విలువైన విషయాన్ని మనం నేర్చుకున్నాం. ఏంటి అని అంటే ఆ విషయం అపవాది ఆయుష్ అనే ఒక చక్కటి పాఠాన్ని ఈరోజు మీకు తెలియజేయడానికి మీ ముందు నిలబడడం జరిగింది. అపవాది ఆయుష్ అనగానే అపవాదికి ఆయుష్ ఉంటుంది అని, ఆ ఆయుష్ ఎంతకాలం ఉందో అనే ఆలోచన ప్రతి ఒక్కరికి కలగాలి. అపవాది ఎవరు? అపవాది అంటే అది ఒక ఆత్మ. ఏమండి? అపవాది అనగా అది ఒక ఆత్మ. సహజంగా మనిషిని నడిపిస్తున్నది కూడా ఆత్మే. మనిషి శరీరంతో కలిగి భూమి మీద బ్రతుకుతున్నాడు అంటే గల కారణం ఆ మనిషిని ఆత్మే జీవింపచేస్తుంది. మనిషి దేహంలో, మనిషి శరీరంలో ఆత్మ అన్నది లేకపోతే శరీరం నిష్ప్రయోజనం అన్నాడు. అంటే ఆత్మే జీవింపచేయుచున్నది, కేవలం శరీరం నిష్ప్రయోజనం. అంటే మనుషులు బ్రతుకుతున్నారు అంటే, మనిషి శరీరాలు బ్రతుకుతున్నాయంటే గల కారణం ఆత్మ. అలాగే ఈ ప్రకృతిలో ఎన్నో జీవరాశులు ఉన్నాయి. ఆ జీవరాశులు కూడా ఆత్మ వలన జీవింపబడుతున్నాయి, ఆత్మ వలనే జీవిస్తున్నాయి. ఏమండి? ప్రతి మనిషి శరీరాన్ని ధరించుకున్నాడు కనుకనే ప్రతి మనిషికి ఆయుష్కాలం ఉందని మనం చెబుతున్నాం కదా. ఇప్పుడు మనిషికి ఆయుష్కాలం ఉందంటే ఎలా చెప్పగలుగుతున్నాం? మరణ జననాల మధ్య కాలాన్నే ఆయుష్కాలం అంటాం. అలాగే మనిషిలాగే ఈ భూమి మీద బ్రతకడానికి ఎన్నో జీవరాశులు వచ్చాయి, జీవిస్తున్నాయి, కొంత ఆయుష్కాలాన్ని కలిగి ఉన్నాయి. ఆయుష్కాలాన్ని కలిగి ఉన్నాయని మనం ఎలా చెప్పగలం అంటే, అవి పుట్టుకతో శరీరాన్ని కలిగి ఈ భూమి మీదకు వచ్చాయి కనుక, శరీరాన్ని కలిగి కొంతకాలం ఈ భూమి మీద బ్రతుకుతున్నాయి కనుక, శరీరము కలిగి ఈ భూమి మీద తిరుగుతున్నాయి కనుక, ఆ శరీరాన్ని విడిచి వెళ్ళిపోయిన తర్వాత అవి చనిపోయిన తర్వాత వాటి ఆయుష్కాలం అయిపోయింది అని మనకు అర్థమవుతుంది. అంటే అవి పుట్టుకతో శరీరంతో వచ్చాయి కనుక, మరలా ఆ శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాయి కనుక వాటికి ఆయుష్కాలం ఉందని మనం చెబుతున్నాం, శరీరము కలిగిన దానిని. మరి అపవాది ఆత్మ కదా, మరి అపవాదికి ఆయుష్ ఉంది అనడం ఎంతవరకు సమంజసం ఆలోచించండి. దానికి శరీరం లేదు కదా. శరీరము లేని ఆత్మకి ఆయుష్ ఉందని మనం ఎలా చెప్పగలం? ఏమండి? ఎలా చెప్పగలం అండి? మనుషుల ఆత్మలకైనా, ఈ ప్రకృతిలో జంతువుల ఆత్మలకైనా మరణం అనేది లేదండి. మనుషుల ఆత్మలకు మరణం లేదు. అలాగే ఈ ప్రకృతి, ఈ జంతువులు, పక్షులు, చెట్లు ఇవన్నీ ఉన్నాయే, ఇవన్నీ కూడా ఆత్మ వలనే బ్రతికింపబడుతున్నాయి. అవే దేవదూత ఆత్మలు.
దేవదూతల ఆత్మ వలన బ్రతికింపబడుతున్నాయి ప్రకృతిలో ఉన్న ప్రతి జీవి. అలా బ్రతికింపజేస్తున్న దేవదూత ఆత్మలకు కూడా నాశనం లేదు, మరణము లేదు. ఆత్మ అంటేనే నాశనము లేనిది, మరణము లేనిది, అంతము కానిది. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందండి? ఏమండి, ఈ ప్రకృతిలో ఉన్న ప్రతి జీవి బ్రతుకుతుంది అంటే దేవదూతల ఆత్మ వలన జీవింపబడుతున్నాయి. అంటే మనిషి శరీరాన్ని నడిపిస్తున్న ఆత్మకి మరణం లేదు. అలాగే జంతువులు, పక్షులు, జలరాశులు వీటన్నిటిని నడిపిస్తున్న దేవదూత ఆత్మలకు అంతము లేనప్పుడు అపవాదికి అది ఆత్మ కనుక దానికి ఎలా ఉంటుందండి? అసలు అపవాది ఎవరు? అది ఎక్కడి నుండి వచ్చింది? అపవాది ఎందుకు దయ్యంగా మారింది అనే విషయాలు మీరు నేర్చుకోబోతున్నారు. దేవుని వాళ్ళరా, మీరు నేర్చుకోబోతున్నారు. ఏమండి, ఇంతకుముందు దేవదూతలు సేవకుల, దేవుని కుమారుల అనే ఒక అద్భుతమైన పాటను మీరు విన్నారు. దేవదూతలు ఎవరు, అవి దేవుడు ఎలా సృజించాడో మీరు విన్నారు కదండి? విన్నారా? దేవదూతలు ఎవరు అంటే దేవుడు కలిగించాడు అని, అవి దేవునికి, దేవుని పిల్లలకు సేవ చేయడానికి ఉన్నాయి అని మనకు తెలుసు. మరి ఈ దెయ్యం ఎక్కడి నుండి వచ్చింది చూద్దామండి. బైబిల్లో చూద్దాం. బైబిల్లో దేవుడు దేవదూతల ఆత్మలకు కానీ, మనుషుల ఆత్మలకు కానీ అసలు ఆత్మ అన్నదానికి మరణం ఉందా లేదా అనే విషయాన్ని దేవుడు రాసి ఇచ్చాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 16వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 16వ వచనం. మరియు శరీరానుసారముగా నెరవేర్చబడు ఆజ్ఞగల ధర్మశాస్త్రమును బట్టి కాక నాశనము లేని జీవమునకున్న శక్తిని బట్టి అన్నాడండి. ఈ మాటను మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఏమంటున్నాడు? నాశనము లేని జీవమునకున్న శక్తి అంటున్నాడు. అంటే శక్తికి, ఆత్మకు, జీవానికి నాశనము లేదు అంటున్నాడు. ఆత్మకు నాశనము లేదు అంటున్నాడు, జీవానికి నాశనము లేదు అంటున్నాడు. అది మనుషుల ఆత్మలైనా, దేవదూతల ఆత్మలైనా, దెయ్యం ఆత్మలైనా, ఆత్మ అనేదానికి, శక్తి అనేదానికి, జీవం అనేదానికి నాశనం అనేది లేదు అంటున్నాడండి. ఈ ప్రకృతిలో జంతువులు, పక్షులు, జలచరాలు ఇవన్నీ బ్రతుకుతున్నాయి అంటే దేవదూతల ఆత్మ వలన జీవిస్తున్నాయి. దేవదూతల ఆత్మ వలన బ్రతుకుతున్నాయి. దేవుడు ఈ ప్రకృతిని కలిగించేటప్పుడు అంటే దేవదూతలను, ఒక దూతను నీరుగా, ఒక దూతను వృక్షాలుగా, మరొక దూతను జంతువులుగా, పక్షులుగా, ఇలా దూతలను పంచభూతాలుగా చేయడం జరిగింది. ఈరోజు జీవరాశులు బ్రతుకుతున్నాయి అంటే దేవదూతల ఆత్మ వలన జీవిస్తున్నాయి. జీవరాశులు దేవదూతల ఆత్మ వలన జీవము కలిగి బ్రతుకుతున్నాయి. కనుక మనిషి ఆత్మకు నాశనము లేదు. అలాగే జీవరాశులు దేవదూత ఆత్మల వలన జీవము కలిగి బ్రతుకుతున్నాయి కనుక వాటికి కూడా నాశనము లేదు. శక్తికి నాశనము లేదు, జీవానికి నాశనము లేదు, ఆత్మకు నాశనము లేదు. మరి మనిషి ఆత్మకు నాశనము లేనప్పుడు పంచభూతాలు దేవదూతల ఆత్మ వలన బ్రతుకుతున్నాయి కనుక వాటికి నాశనము లేనప్పుడు ఆత్మ అయిన అపవాదికి నాశనం ఎలా ఉంటుందండి? ఆలోచించండి. ఆత్మకు నాశనము లేనప్పుడు, అపవాది ఆత్మ అయినప్పుడు మరి దానికి ఎలా ముగింపు, దానికి ఎలా నాశనం ఉంది? అసలు ఎవరు ఈ అపవాది, ఎవరు ఈ దెయ్యం, దీని ప్రారంభం ఎక్కడ, ఇది ఎలా దెయ్యంగా మారింది
చూద్దామండి. చూడండి, చాలా జాగ్రత్తగా వినాలి. ఏమండి, దెయ్యం గురించి చెబుతున్నాము అంటే అస్సలు ఏమనివ్వదండి. అందుకే చాలామందిని ఈరోజు రానివ్వలేదు. దాని గూర్చిన పాఠం అన్నా, దాని గూర్చిన విషయాలన్నా అస్సలు విననివ్వదండి. అస్సలు ఎరనివ్వదు, రానివ్వదు, కూర్చోనివ్వదు. కూర్చుంటే విననివ్వదు. ఎందుకు? దాని గురించి మాట్లాడుతున్నాం కదా, మనం దాని గురించి తెలియజేస్తున్నాం కదా. కాబట్టి ఏమండి, రానివ్వదండి, విననివ్వదు. ఈరోజు మీరు కూడా చాలా జాగ్రత్తగా వినాలి. మీరు ఎక్కడైనా ట్రాక్ మిస్ అయ్యారనుకోండి, ఏమండి, ట్రాక్ లింక్, వాక్యం ఒక రిఫరెన్స్కి మరొక రిఫరెన్స్కి లింక్ ఉంటుంది. మీరు కనుక అశ్రద్ధతో, అనాలోచనగా, నిశ్రద్ధతో ఉన్నారనుకోండి, మీరు ఏమండి డిస్కనెక్ట్ అయిపోతారు. మీరు కనెక్ట్లో ఉండాలి. మీకు చెబుతున్న ప్రతి మాట హృదయంలోనికి వెళ్ళిపోవాలంటే చాలా జాగ్రత్తగా, చాలా ఆసక్తిగా మీరు వాక్యాన్ని ఫాలో అవుతుండాలి. ఫాలో అవ్వాలి, ఫాలో అవ్వండి. చూడండి, యెహెజ్కేలు గ్రంథములో అసలు దెయ్యం ఎక్కడ, దాని ప్రారంభం ఎక్కడ, ఎలా దెయ్యంగా మారిందో చెబుతున్నాడు. చూడండి, యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 14 వచ్చిన దేవుని వాళ్ళారా. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 14 వచనం. ఏమండి, అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీవుంటివి, అందుకే నేను నిన్ను నియమించి తిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతము మీద నీవుంటివి, కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనపడు వరకు ప్రవర్తన విషయములోను నువ్వు యథార్థవంతుడుగా ఉంటివి. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయుచు వచ్చితివి గనుక దేవుని పర్వతము మీద నీ ఉండకుండా నేను నిన్ను అపవిత్రపరిచితిని. ఆశ్రయముగా ఉన్న కెరూబు కాలచున్న రాళ్ల మధ్యను నీవికును సంచరింపవు, నిన్ను నాశనము చేసి తిని అంటున్నాడండి. కాబట్టి దెయ్యం గురించి చెబుతున్నాడు, దెయ్యం స్టేటస్ గురించి చెబుతున్నాడు, దాని ప్రారంభం గురించి చెబుతున్నాడు. ప్రారంభం ఎలా ఉందంట? అది దెయ్యంగా మారకముందు, అపవాదిగా మారకముందు, ఘటసర్పంగా మారకముందు, యుగ సంబంధమైన దేవతగా మారకముందు దాని స్టేటస్, దాని వైభవం, దానికున్న గొప్పతనం, దాని స్థాయి, దాని గురించి తెలియజేస్తున్నారండి. అది ఎలా ఉందంట? అభిషేకింపబడిన కెరూబు, ఒక ఆశ్రయంగా ఉందంట. దాన్ని నియమించేటప్పుడు ఏమండి యథార్థంగా ఉన్నదండి. ప్రవర్తన విషయంలోనూ, పాప విషయంలోనూ పాపము లేనిదిగా, యథార్థంగా, పవిత్రంగా ఉన్న ఒక దేవదూత. ఎప్పుడైతే ఒక తప్పుడు ఆలోచన దాని హృదయములో వచ్చిందో, ఎప్పుడైతే మహోన్నతునితో సమానంగా చేసుకోవాలి, దేవుని సింహాసనంలో కూర్చోవాలి, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనాన్ని హెచ్చించుకోవాలి అని ఎప్పుడైతే తన మదిలో ఆలోచన వచ్చిందో అప్పుడు దాని స్థాయి పడిపోయిందండి. అలా ఆలోచన రావడం వలన దెయ్యంగా మారిపోయింది. ప్రారంభం అది దేవదూత అండి. ఒక దేవదూత, అభిషేకింపబడిన దేవదూత, బహు సౌందర్యమైన ఏమండి అందమైన దేవదూత. అది ఎప్పుడైతే ఒక పాపపు ఆలోచన, దుష్ట ఆలోచన దాని హృదయంలో వచ్చిందో అప్పుడే అపవాదిగా మారిపోయిందండి. ఏమండి, అపవాదిగా మారిపోయింది, దెయ్యంగా మారిపోయింది. దాని ప్రారంభం దేవదూత. ఈ ప్రకృతిలో ఉన్నది, ఈ ప్రకృతిలో ఉన్న పంచభూతాలను నడిపిస్తున్నది, బ్రతికింపజేస్తున్నది దేవదూతలే. అది ప్రారంభం దేవదూతే. మరి దేవదూత ఆత్మైన దేవదూత అయినప్పుడు ఆత్మకు నాశనం లేదు కదా, శక్తికి నాశనం లేదు కదా.
మరి దేవదూతలకు మనుషుల ఆత్మలకు నాశనము లేనప్పుడు అపవాదికి నాశనం ఎలా ఉంటుంది చెప్పండి? అది ప్రారంభం దేవదూత కదా, అభిషేకింపబడిన కెరూబు కదా. ఆలోచించండి దేవుని వారలారా. అంటే దానికి కూడా ఏం లేదు, మనుషుల ఆత్మకు నాశనము లేదు, అంతము లేదు. దేవదూతల ఆత్మలకు అంతము లేదు, నాశనము లేదు. అపవాదికి కూడా నాశనము లేదు, మరణం లేదు. అర్థమైందా మీకు? ఆత్మ అన్న దానికి నాశనము లేదు, అదే చెబుతున్నారండి. ఇంకా దాని స్థాయి అంటూ ఒకసారి మనం యెషయా గ్రంథం చూస్తే దేవుని వాళ్ళరా, యెషయా గ్రంథం చూడండి. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం. అది దెయ్యంగా మారడానికి ముందు అది ఎలా ఉంది, దాని మహిమ ఏంటి, దాని వైభవం ఏంటి అని అంటే చెబుతున్నాడు చూడండి. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు నరుకబడితివి, నేను ఆకాశమునకెక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభా పర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతుడితో నన్ను సమానునిగా చేసుకుందునని నీవు నీ మనసులో అనుకుంటివి కదా. నీవు పాతాళమునకు, నరకములో ఒక మూలకు త్రోయబడితివి అంటున్నాడండి. ప్రారంభములో తేజో నక్షత్రంగా, వేకువ చుక్కగా ఒక గొప్ప స్థాయిలో ఉన్న అపవాది దేవుని నక్షత్రములకు పైగా దేవునితో సమానంగా దేవుని సింహాసనాన్ని అధిష్ఠించాలని ఒక తప్పుడు ఆలోచన రావడం వల్ల పరలోకములో ఒక గొప్ప అధికారము కలిగిన దేవదూత ఏమైపోయింది? అపవాదిగా మారింది. అలా అపవాదిగా మారిన దేవదూత పరలోకం నుండి ఎక్కడికి గెంటి వేయబడిందండి? ఎక్కడికి తోసివేయబడింది? 15వ వచనం. నీవు పాతాళమునకు, నరకములో ఒక మూలకు త్రోయబడితివి అంటున్నాడండి. ఒక మూలకు త్రోయబడితివి అంటున్నాడు. దాని ప్రారంభం ఎక్కడ జరిగిందంటే పరలోకంలో దేవదూత, తేజో నక్షత్రం, అభిషేకింపబడిన కెరూబు ఒక పాపపు ఆలోచన రావడం వల్ల అక్కడి నుండి పాతాళానికి త్రోసివేయబడింది, పాతాళంలో త్రక్కబడింది. మరి మనం ఎలా వచ్చాం? ఏమండి, మన ప్రారంభం ఎలా జరిగింది? మనమేమో ప్రారంభం ఆత్మలుగా పరలోకంలో ఉన్నాం, పరలోకములో నుండి భూమి మీదకి వచ్చాం. భూమి మీదకి వచ్చిన మనం మరణం పేరుతో పాతాళానికి వెళ్ళిపోతాం. కానీ అపవాది అయితే పరలోకములో నుండి డైరెక్ట్గా పాతాళానికి త్రోసివేయబడిందండి. అదే చెబుతున్నాడు 15వ వచనంలో. ఏమని? నీవు పాతాళమునకు, నరకములో ఒక మూలకు త్రోయబడితివి అంటున్నాడండి. ఒక మూలకు త్రోయబడిందట. ఎందుకు ఈ స్థితి దీనికి వచ్చింది అంటే ఏమండి, దేవునితో సమానంగా ఉండాలనుకుంది, దేవుని సింహాసనాన్ని అధిష్ఠించాలనుకుంది. అందుకే డైరెక్ట్గా మనం పరలోకం నుండి భూమి మీదకి వచ్చి భూమి మీద నుండి పాతాళానికి వెళుతుంటే అపవాది మాత్రం పరలోకం నుండి డైరెక్ట్గా పాతాళ లోకానికి త్రోసివేయబడింది. అలా త్రోసివేయబడిన అపవాది మరలా ఎక్కడికి వచ్చిందో ఒకసారి చూడండి. ఏమండి, మరి మరలా ఎక్కడికి వచ్చిందో ఒకసారి మనం చూస్తే దేవుని వారలారా, అది ఎంతవరకు పాతాళంలో ఎంతకాలం ఉందో మనం చూడాలి. ప్రకటన గ్రంథం చూడండి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 2వ వచనం దేవుని వారలారా. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 2వ వచనం. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను
ఆ గడ సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి. అర్థమైందండి మీకు? ఎప్పుడైతే దేవదూతగా ఉన్న ఆ దేవదూతకు తప్పుడు ఆలోచన వచ్చిందో దెయ్యంగా మారింది. అలా దెయ్యంగా మారిన అపవాదిని దేవుడు పాతాళానికి తోసివేసి ఎంతకాలం ఇచ్చాడట? 1000 సంవత్సరములు వారిని బంధించి అగాధములో పడవేసి. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచుకుంటున్నట్లు అగాధము మూసి దానికి ముద్ర వేసెను. అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలెను. పరలోకములో ఉన్న ఆ దెయ్యాన్ని పాతాళానికి తోసివేసి 1000 సంవత్సరాలు దాన్ని బంధించాడు. ఆ 1000 సంవత్సరాలు గడిచిన పిమ్మట మరికొంతకాలము విడిచిపెట్టబడిందట. మరికొంతకాలము అది చెరసాల నుండి బయటకు వచ్చింది. అలా వచ్చిన ఆ దెయ్యం సరాసరి ఎక్కడికి వచ్చిందో చూడండి. ఏమండి? సరాసరి ఎక్కడికి వచ్చిందో చూడండి. అదే ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము, అదే ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం దేవుని వర్లరా. అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలను ఆగడ సర్పముతో యుద్ధము చేయవలనని ఉండగా ఆగడ సర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలవలేకపోయిరి గనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయెను. పరలోకమందు వారికి స్థలము లేకపోయెను కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాను అనియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాగడ సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. పాతాళములో 1000 సంవత్సరాలు ఉన్న ఆ దెయ్యానికి ఏమండి విడుదల వచ్చింది. విడుదల వచ్చింది. అలా విడిపింపబడిన ఆ దెయ్యం సరాసరి ఎక్కడికి వచ్చిందట? భూమి మీదకి వచ్చింది. అది వచ్చేటప్పుడు దానితో కోటాను కోట్ల సమూహాలు, దెయ్యపు సమూహాలు వచ్చాయట. అర్థమైందా మీకు? దెయ్యపు సమూహాలు వచ్చాయటండి. అలా దెయ్యపు సమూహాలు ఈ భూమి మీదకి వచ్చి ఎంతకాలం ఉన్నాయని మనం ఆలోచిస్తే మనకి మతిపోతుంది దేవుని వారలారా. ఎక్కడ దేవదూత ఎక్కడ దెయ్యంగా మారింది, ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళింది, మరలా ఎక్కడికి వచ్చిందో మీకు బాగా క్లియర్గా అర్థం అవ్వాలి. 1000 సంవత్సరాలు పాతాళములో ఉన్న దెయ్యం కొంతకాలం 1000 సంవత్సరాలు గడిచిన తర్వాత కొంతకాలం విడిచిపెట్టబడింది. అలా విడిచిపెట్టబడిన ఆ దెయ్యం సరాసరి భూమి మీద దెయ్యపు సమూహాలను వెంట పెట్టుకొని వచ్చింది. ఏమండి? దెయ్యపు సమూహాన్ని వెంట పెట్టుకొని వచ్చిందండి. అలా వచ్చిన ఆ దెయ్యం మొట్టమొదటగా ఆదాము అవ్వలను పాడు చేసిందండి. ఆదాము అవ్వలను పండు తినేటట్టు ప్రేరేపించి పాపులుగా మార్చి దేవునికి దూరం చేసింది. ఆదాము అవ్వల తర్వాత కయ్యనును సొంత తమ్ముడిని చంపేటట్టు ప్రేరేపించి ఏమండి కయ్యనును కూడా పాడు చేసి అప్పటి నుండి పుడుతున్న కోటాను కోట్ల మంది మనుషులను దారి మళ్ళిస్తూ దేవుని దగ్గరికి రాకుండా, దేవుని మాట వినకుండా, దేవుని మాటకు లోబడకుండా దుష్టులుగా చేసి అపవాది ప్రతి మనిషిని చెరపట్టి పాడు చేసి నిత్యనాశనానికి వెళ్ళిపోతుందండి. నిత్యనాశనానికి తీసుకుని వెళ్ళిపోతుంది. ఏమండి? నిత్యనాశనానికి తీసుకెళ్ళిపోతుందండి. ఎప్పుడు వచ్చింది అది? దానికి ఆయుష్కాలం ఎంత ఉందంటే అలా పాతాళములో నుండి ఈ భూమి మీదకు వచ్చిన అపవాది ఎంతకాలం ఉంటుందంటే ఈ భూమిని ఏమండి ఈ భూమి మీద వచ్చినది మొదలుకొని మరలా ఈ భూమి మీద నుండి తిరిగి వెళ్ళే ఈ మధ్యకాలమే ఆయుష్కాలం అండి. అర్థమైందా మీకు? అపవాది ఆయుష్ ఎంత అంటే, అపవాది ఆయుష్కాలం ఎంత అంటే అలా పాతాళంలో త్రోయబడిన అపవాది కొంతకాలం విడిచిపెట్టబడింది కదా.
అలా విడిచిపెట్టబడిన తర్వాత సరాసరి భూమి మీద వచ్చింది. అలా భూమి మీదకి వచ్చిన అపవాది మరలా తిరిగి వెళ్ళే కాలం ఉంటుంది చూసారా, అది వచ్చిన కాలం మరలా తిరిగి వెళ్ళే కాలం, ఆ మధ్య కాలమే దానికి ఇవ్వబడిన ఆయుష్కాలం. ఆ ఆయుష్కాలం ఎంత అండి? అది ఎప్పుడు తిరిగి వెళ్తుంది, ఎప్పుడు భూమిని విడిచి వెళ్ళిపోతుంది, దాని ఆయుష్కాలం ఎంతో చెబుతున్నాడు చూడండి దేవుడు. ఏమండి? ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనం. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సహించుడి, భూమి సముద్రమా మీకు శ్రమ, అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము గలవాడై మీ వద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను. అపవాది ఆయుష్కాలం ఎంతట? అపవాది తనకు సమయము కొంచెమే అంటున్నాడు. కొంచెమే అంటే ప్రతిదానికి ఆయుష్కాలం ఉంది కదండి. మనం పరలోకం నుండి భూమి మీదకి వచ్చాము. భూమి మీదకి వచ్చిన మనం మరణంతో ఈ లోకాన్ని విడిచిపెడతాం. అంటే పుట్టుక మరణం ఈ మధ్య ఆయుష్కాలం 60-70 ఏళ్ళు మనిషి ఆయుష్కాలం. అలాగే ఒక జంతువుకు కొంత ఆయుష్కాలం ఉంటుంది, ఒక పక్షికి కొంత ఆయుష్కాలం ఉంటుంది. ప్రతి ప్రకృతిలో ఉన్న ప్రతిదానికి కొంత ఆయుష్కాలం అనేది, కొత్త జీవితకాలం అనేది, లైఫ్ టైం అనేది ఉంటుంది. అపవాది ఆయుష్కాలం ఎంతంటే అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహుక్రోధము గలవాడై మీ వద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను. తనకు సమయము కొంచెం మందిని బహుక్రోధము గలవాడై మన మధ్యకు దిగి వచ్చాడటండి. కొంచెం అంటే ఎంత ఏమండి? తనకు సమయము కొంచెమే అంటుంది. కొంచెమే అనుకొని ఇక టైం లేదు నాకు అని బహుక్రోధము గలవాడే వచ్చిందంటండి. వచ్చి ఏం చేస్తుందట చూడండి. 1 పేతురు రాసిన పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుచున్నాడు. ఏమండి? తనకు కొంచెమే అని గ్రహించిన అపవాది ఏం చేసిందో తెలుసండి? నిబ్బరమైన బుద్ధి గలవారే మెలకుగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగాలని వెతుకుతూ తిరుగుతుందటండి. ఎందుకు వెతుకుతుంది? తనకు సమయము కొంచెమే, తనకు ఆయుష్కాలం కొంచెమే భూమి మీద అని చెప్పి ఆ ఆయుష్కాలం తీరే లోపల, అది భూమి విడిచిపెట్టి వెళ్ళిపోయే లోపల ఎలాగైనా ప్రపంచ మానవాళిని పాడు చేయాలి, ప్రపంచ మానవాళిని ఎలాగైనా దూరం చేయాలి దేవునికి అని మీ విరోధి అయిన అపవాది అంటున్నాడు. గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునా అని వెతుకుతున్నాడటండి. ఎందుకు వెతుకుతుంది? ఎవరిని వెతుకుతుందంటే మనుషులను వెతుకుతుంది. ఎందుకు వెతుకుతుంది? నువ్వు దానికి విరోధివి గనుక, నువ్వు దానికి విరోధువు గనుక నిన్ను వెతుకుతుంది. నువ్వు దానికి ఎలా విరోధమయ్యావు? మనుషులకు దెయ్యానికి విరోధం ఏంటండి? అసలు మనం దెయ్యాన్ని ఏమైనా అన్నామా చెప్పండి? అసలు ఎవరితో దానికి విరోధం? దేవునితో కదా మొట్టమొదట విరోధం. దేవుని నక్షత్రములకు పైగా తన సింహాసనాన్ని హెచ్చించుకోవాలనుకుంది, దేవునితో సమానముగా నేను ఉండాలనుకుంది, దేవుని సింహాసనంలో కూర్చోవాలని అనుకుంది కనుక ఏమండి యుద్ధము జరిగింది పరలోకంలో. ఎవరికి యుద్ధం జరిగింది? మనుషులకు దెయ్యానికి యుద్ధం జరిగిందా చెప్పండి? మనం అప్పుడు ఎలా ఉన్నాం? ఆత్మలుగా, తండ్రి అయిన దేవునిలో ఆత్మలుగా ఉన్నాం మనం. మనకి అపవాదికి ఎటువంటి గొడవ లేదు, సంబంధం లేదు. ఎవరితో గొడవ దీనికి? ఎవరితో యుద్ధం అని అంటే మిఖాయేలుకి వారి దూతలతో అపవాదికి యుద్ధం జరిగింది. మనం దాన్ని ఏం చేయలేదు. మనం దేవునిలో ఆత్మలుగా ఉన్నామే, మరి మనం ఎలా దానికి విరోధులం అయ్యాం? ఎప్పుడు విరోధులం అయ్యాం?
ఏమండి, ఎందుకు అది మనకి విరోధులుగా మారిందో తెలుసా? ఎందుకు మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె మన మీద పడిపోతున్నాడో తెలుసా? మన మీద ఎందుకు విరుచుకుపడుతుందో తెలుసా? అసలు యుద్ధము ప్రారంభమైంది, గొడవ ప్రారంభమైంది దేవుని పిల్లల దగ్గరండి. దేవుడు తన సింహాసనాన్ని, తన పరలోకాన్ని నీకివ్వను, నా పిల్లలకు ఇస్తాననేసరికి, ఇంతకాలం సేవ చేస్తున్న మాకు నీ పరలోకాన్ని, నీ సింహాసనాన్ని ఇవ్వవా? నీ పిల్లలకి ఇస్తావా? ఎలా ఇస్తావో నేను చూస్తానని చెప్పి, నాకు దక్కని పరలోకం నీ పిల్లలకు దక్కనివ్వను అని మనకు విరోధంగా మారి మన మీదకు గర్జించు సింహం వలె దూకుతుందటండి. నాకు దక్కనిది నీ పిల్లలకు దక్కనిస్తానా? నెవర్ అనుకుందండి. అది దక్కనివ్వను. నువ్వు ఏ పిల్లల కోసం అయితే సింహాసనాన్ని సిద్ధపరిచావో, ఏ పిల్లల కోసం అయితే పరలోకాన్ని సిద్ధపరిచావో, ఆ పిల్లలని నీకు కాకుండా చేస్తాను, పరలోకానికి రానివ్వకుండా చేస్తాను అని ఏం చేసిందట? మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుతుందండి. అలా వెతుకుతూ తిరుగుతూ ఎప్పటి నుండి ప్రారంభ మానవాళి మొదలుకొని ఇప్పటి వరకు ప్రపంచాన్ని మోసం చేసింది. అది ప్రతి మనిషి మింగేసింది. ఏమండి, మింగడం ఏంటండి? ఏదైనా నములుతాం కదండి, నోట్లో పెట్టుకుంటే ఏదైనా నమిలి మింగుతాం మనం. కానీ అపవాది నమలితే లేట్ అయిపోతుందని ఏం చేస్తుందట? మింగుతుందటండి. నమిలితే లేట్ అయిపోతుంది కదా, దానికి సమయం కొంచెమే ఉంది. ఈ కొంచెం సమయంలోనే దేవుని పిల్లలను దేవునికి కాకుండా చేయాలి, దారి మళ్లించాలి, ఆశలు చూపించాలి. ఒక్కొక్కడికి ఒక్కొక్కలాగా మింగేసిందండి. అందుకే ఒక్కొక్కడిని ఒక్కొక్కలాగా మింగేసింది, ఒక్కొక్కలాగా పట్టేసిందండి. ఈ భూమి మీద ఎన్నో ఎరలు చూపించి దేవునికి కాకుండా దుష్ట హృదయం కలిగించి దేవునికి దూరం చేసిందండి. అది అనుకున్న మాటనే నెగ్గించింది. మీ పిల్లలకు మేము సేవ చేయాలా, మీకు మేము సేవ చేయాలా, మాకైతే పరలోకాన్ని ఇవ్వవా, మాకైతే సింహాసనాన్ని ఇవ్వవా, ఎలా నీ పిల్లలకు ఆ పరలోకం దక్కుతుందో నేను చూస్తాను, నాకు దక్కని ఆ పరలోకాన్ని నీ పిల్లలకు ఎలా ఇస్తావో నేను చూస్తాను అని చెప్పి అప్పుడు కంగనం కట్టుకొని మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె మన మీద ఇరుచుకుపడిపోతుందండి. మన మీదకి వచ్చేసింది. ఏమండి, మన మీదకి వచ్చేసిందండి. అలా వచ్చిన అపవాది మనుషులందరినీ పాడు చేసిందండి. దేవుడు దానికి పరలోకం ఇవ్వలేదు. చెప్పేశాడు ఏమని? చూడండి ఏమని చెప్పాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. మనము మాట్లాడుచున్న రాబో ఆ పరలోకమును ఆయన దూతలకు లోపరచలేదు. ఆయన దూతలకు పరలోకాన్ని లోపరచలేదు. ఆయన దూతలకు పరలోకాన్ని ఇవ్వలేదు, సింహాసనాన్ని ఇవ్వలేదు. అందుకే అది కక్ష కట్టిందండి. అందుకే మనుషుల మీద అది విరుచుకుపడుతుంది. విరుచుకుపడుతుందండి. అది ఎప్పుడు వచ్చింది అని అంటే, ఎప్పుడైతే ఆదాము అవ్వలను దేవుడు కలిగించి భూమి మీద పెట్టాడో, ఎప్పుడైతే ఆదాము అవ్వలను పుట్టించాడో అప్పుడే అది విడిచిపెట్టబడిందండి. భూమి మీదకి విడిచిపెట్టబడిన అపవాది ఆదాము అవ్వలను మోసం చేసింది, ఆ తర్వాత కయ్యనును మోసం చేసింది. అప్పటి నుంచి మనుషులందరినీ మోసం చేస్తూనే ఉంది, దేవునికి దూరం చేస్తూనే ఉంది. మొదటి మానవుడైన ఆదాము పుట్టి ఎంతకాలం చెప్పండి? మొదటి మానవుడు ఈ భూమి మీద పుట్టి సుమారు 6000. ఆదాము ఎప్పుడైతే పుట్టాడో అపవాది కూడా అప్పుడే ఈ భూమి మీదకు త్రోసివేయబడిందండి. 600,000 సంవత్సరాలు ఆదాము మనిషి పుట్టాడు అని శాస్త్రం చెబుతుంది. ఏమండి, ఆదాము పుట్టి 600,000 సంవత్సరాలు అయ్యింది. అలాగే అపవాది కూడా విడిచిపెట్టబడి ఎంతకాలం అయింది? 600,000 సంవత్సరాలు అయ్యింది. అంటే అప్పటి నుండి ఇప్పటి వరకు భూమి మీదే ఉందంటే భూమి మీదే ఉంది. 600,000 సంవత్సరాలు కొంచెం కాలమా చెప్పండి? మరి అపవాది ఏమంటుంది? అపవాది తనకు సమయము కొంచెమేనని ఏం చేసింది?
మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగాల అని వచ్చేసిందండి భూమి మీదకి వచ్చేసింది. యేసుక్రీస్తు వారి కాలంలో కూడా భూమి మీద ఉంది. యేసుక్రీస్తు వారి శరీరధారిగా ఉన్నప్పుడు ఆయనతో మాట్లాడింది. ఏమని మాట్లాడింది చూడండి, మత్తయి సువార్త. ఏమండి, ముందుకు వెళ్ళిపోదాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము, మత్తయి సువార్త 8వ అధ్యాయము, మత్తయి సువార్త 8వ అధ్యాయము 28వ వచనం. దేవుని వాళ్ళారా, ఆయన ఏమండి 29వ వచనం, 29 నుంచి బాగుంటుంది చూడండి. వారు ఏమంటే ఇక్కడ సందర్భం ఏంటంటే, ఒక వ్యక్తికి దెయ్యం పట్టిద్దండి. వాడిలో ఏమంటే దెయ్యాల సమూహం ఉండడం వల్ల వాడు శాన అని చెబుతాడు. ఆ శాన దెయ్యం పట్టిన వాడు ఏమండి ఆ దెయ్యాలు యేసుక్రీస్తు వరకు వచ్చినప్పుడు యేసుక్రీస్తుతో మాట్లాడుతున్న సందర్భం. ఏమైనా మాట్లాడుతున్నారు చూడండి. వారు ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి, మా కాలము రాకమునిపే మమ్మును బాధించుటకు ఇక్కడికి వచ్చితివా అని కేకలు వేసిరి. చాలండి. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారిని దెయ్యాలు చూశాయో గజ 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 ఒలుగుపోతున్నాయండి, భయపడిపోయి అంటున్నాయి, ఇదిగో దేవుని కుమారుడా, నీతో మాకేమి, మా కాలము రాకమునిపే మమ్మను బాధించుటకు వచ్చేసావా? మా కాలం ఇంకా రాలేదయ్యా, అప్పుడే వచ్చేసావా మమ్మల్ని శిక్షించడానికి అంటున్నాయండి. అంటే దెయ్యానికి కాలం రాలేదట అప్పటికింకా. ఇప్పుడు దెయ్యాన్ని బంధించాలి అన్నా, శిక్షించాలి అన్నా, బాధించాలి అన్నా ఎవరు బాధించాలి? యేసుక్రీస్తే దాన్ని బంధించాలి. దానిని బాధించాలి అన్నా, బంధించాలన్నా యేసుక్రీస్తు వారే రావాలి, యేసుక్రీస్తు వారే బంధించాలి. యేసుక్రీస్తు వారే బంధించాలండి. యేసుక్రీస్తు వారి అపవాదిని అంతం చేయాలి. ఎప్పుడు అంతం జరుగుతుంది అపవాదికి? ఏమండి చూడండి ఎప్పుడు కానీ అంతమో చూడండి. గలతీయులకు రాసిన పత్రిక ఏమండి, తెస్సలోనికి రాసిన పత్రిక, 2వ తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చూడండి. దేవుని వాళ్ళారా, దానిని అంతమొందించేది ఎవరు, దానిని బంధించేది ఎవరు, దానిని నాశనము చేసేది ఎవరు ఇక్కడ చెబుతున్నాడు చూడండి. 2వ తెస్సలోనికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును, ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత అపవాదిని సంహరించి తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేయును. ఎప్పుడు అపవాదికి నాశనమట? యేసుక్రీస్తు వారు తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేస్తాడు, తన నోటి ఊపిరి చేత వాడిని సంహరిస్తాడు అంటున్నాడు. ఇప్పుడు అపవాది అంతం అయిపోవాలి అన్న, అపవాది నాశనం అయిపోవాలన్నా ఎప్పుడు దానికి అంతం అని అంటే యేసుక్రీస్తు 2వ రాకడలో తన ఆగమన ప్రకాశము చేత నాశనము చేస్తాడు అట. ఇప్పుడు యేసుక్రీస్తు వస్తేనే అపవాదికి అంతం. యేసుక్రీస్తు వారు ఆగమనం జరిగితేనే అపవాదికి వినాశనం. మరి యేసుక్రీస్తు రావాలి అంటే యేసుక్రీస్తు ఎప్పుడు వస్తాడు, ఎలా వస్తాడో కింద చెబుతున్నాడు చూడండి. ఏమండి, యేసు రావాలంటే ఏం జరగాలి? యేసు వస్తేనే అపవాదికి అంతం. యేసు రావాలి అంటే ఏం జరగాలో ఏమండి, మత్తయి సువార్త 24వ అధ్యాయము, మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనం. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును, అటు తర్వాత అంతము వచ్చును అన్నాడండి. అటు తర్వాత అంతము వచ్చును అన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు రావాలి అంటే ఏం జరగాలి అట? రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటా ప్రకటింపబడాలి. ఇప్పుడు యేసు రావాలి అంటే రాజ్య సువార్త ప్రకటింపబడాలి. రాజ్య సువార్త ప్రకటిస్తేనే
తన సహదాసుల లెక్క పూర్తవుతేనే యేసుక్రీస్తు వారు తానున్న పరలోకము నుండి బయలుదేరతారు. యేసుక్రీస్తు బయలుదేరితేనే తన ఆగమన ప్రకాశము చేత అపవాదికి వినాశనం, అపవాదికి అంతం, అపవాది నాశనం. ఇప్పుడు అపవాది చావాలి అంటే, అపవాది ఈ భూమిని విడిచిపెట్టి పాతాళానికి వెళ్ళాలి అంటే, దానికి వినాశనం కలగాలి అంటే, అది చావాలి అంటే ఎవరు రావాలి? యేసుక్రీస్తు వారు బయలుదేరాలి. యేసుక్రీస్తు ఆగమనం జరగాలి. యేసుక్రీస్తు వారు రెండవ రాకడ జరగాలి. యేసుక్రీస్తు రెండవ రాకడ రావాలి అంటే ఏమన్నారండి? ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమంతటా ప్రకటింపబడును, అటు తర్వాత అంతం వచ్చును. యేసుక్రీస్తు రావాలంటే సకల జనులకు సాక్షార్థమై రాజ్య సువార్త ప్రకటింపబడాలి. రాజ్య సువార్త ప్రకటింపబడాలి అంటే ప్రకటించేది ఎవరు చెప్పండి? ఎవరు ప్రకటించాలండి? రాజ్య సువార్తను ఎవరో ప్రకటించాలి. లోకమన్నంతటా సాక్షార్థమై సువార్త ప్రకటించాలి అంటున్నాడు. సువార్త ప్రకటిస్తేనే యేసు బయలుదేరతానంటున్నాడు. యేసు బయలుదేరితేనే అపవాదికి అంతం, అపవాదికి వినాశనం. ఇప్పుడు యేసు బయలుదేరాలి అంటే సువార్త ప్రకటింపబడాలి. సువార్త ప్రకటింపబడాలంటే ప్రకటించేది ఎవరు? ఒక వ్యక్తి మారాలి అంటే, మారు మనసు చెందాలి అంటే, ఒక మంచి మనిషిగా మారాలి అంటే, క్రీస్తు స్వరక్షకుడిగా అంగీకరించాలి అంటే సువార్త ప్రకటింపబడాలి. సువార్త ప్రకటించేవారు లేనప్పుడు మనుషులు మారడు కదండి. మరి సువార్త ఎవరు ప్రకటించాలి? బైబిల్ పట్టుకున్న క్రైస్తవుడు ప్రకటించాలి. బైబిల్ పట్టుకున్న క్రైస్తవుడు ఏమండి నడుము బిగించి సువార్త ప్రకటిస్తే, రాజ్య సువార్తను ప్రకటిస్తే యేసుక్రీస్తు వారు బయలుదేరతారు. యేసుక్రీస్తు బయలుదేరితే, యేసుక్రీస్తు ఆగమనం జరిగితే ఆ ఆగమన ప్రకాశం చేత అపవాదికి వినాశనం. అంటే ఇప్పుడు అపవాది ఆయుష్, అపవాది మరణం ఎవరి చేతిలో ఉందండి? మాయిల పకీరు వాడి ప్రాణం చిలకలో ఉన్నట్టు అపవాది ఆయుష్, అపవాది మరణం, అపవాది ప్రాణం క్రైస్తవుల చేతిలో ఉందండి. క్రైస్తవులు పట్టుకున్న ఈ వేద గ్రంథాన్ని చేతబట్టుకొని సర్వలోకానికి వెళ్ళి సువార్త, రాజ్య సువార్తను ప్రకటిస్తే అప్పుడు యేసు బయలుదేరతాడటండి. మరి ప్రకటింపబడలేదా రాజ్య సువార్త? ఎందరో సేవకులు ప్రకటిస్తున్నారు కదండి సువార్త. ఏమండి టీవీ ఛానల్లో ప్రకటిస్తున్నారు, సోషల్ మీడియాలో ప్రకటిస్తున్నారు, ప్రతి గ్రామంలో ప్రకటిస్తున్నారు. మరి ఎందుకు ఇంకా సకల జనులకు సువార్త ప్రకటింపబడుతూనే ఉంది? మరి ఎందుకు యేసు బయలుదేరలేదు? ఎందుకు యేసు ఆగమనం జరగలేదు? ప్రకటింపబడుతున్నది ఏ సువార్త? అది రాజ్య సువార్తేనా? సత్య సంబంధమైన సువార్తేనా? సువార్త ప్రకటింపబడితే జరిగిపోవాలండి యేసు ఆగమనం. ఏమండి ప్రపంచ ప్రజలు 8 కోట్ల మంది ఉంటే, ఆ 800 కోట్ల మంది ప్రపంచ జనాభా ఉంటే, ఆ 800 కోట్ల మందిలో 400 కోట్ల మంది క్రైస్తవులు ఉంటే, మరొక 400 కోట్ల మంది క్రీస్తుని నమ్మని వాళ్ళు ఉన్నారండి. 800 కోట్ల మందిలో 4 కోట్ల మంది క్రీస్తుని నమ్మిన వాళ్ళు ఉంటే, మరొక 400 కోట్ల మంది క్రీస్తుని నమ్మని వాళ్ళు ఉన్నారు. అంటే సగానికి సగం క్రైస్తవులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. వీళ్ళు ఏం చేయాలి? సువార్త ప్రకటించాలి. ఎవరికి? ఏమండి రాజ్య సువార్తను సాక్షార్థమై ప్రకటించాలి. ఇప్పుడు ఈ 400 కోట్ల మంది క్రైస్తవులు మిగిలిన 400 కోట్ల మందికి ఏమండి సువార్త ప్రకటించాలి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క మనిషి పడతాడండి. 400 కోట్ల మంది డివైడెడ్ బై మరొక 400 కోట్లుగా వేయండి. అంటే ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క వ్యక్తి సువార్త ప్రకటించాలి. ఒక వ్యక్తికి మరొక వ్యక్తికి సువార్త ప్రకటిస్తే ఏమండి ప్రపంచానికి సువార్త ప్రకటింపబడినట్టే. రాజ్య సువార్త లోకమందంతా ప్రకటింపబడినట్టే. మరి ఎందుకు యేసుక్రీస్తు ఇంకా రావాలి అంటే ఈ 400 కోట్ల మంది జనాభా క్రైస్తవులు సువార్త ప్రకటించలేదండి. ఒక వ్యక్తికి సువార్త ప్రకటించడం ఎంతసేపు చెప్పండి? 10 నిమిషాలు చెబితే చాలండి. యేసుక్రీస్తు సువార్తను, రాజ్య సువార్తను, సత్య సువార్తను 10 నిమిషాలు ఒక వ్యక్తి మరొక వ్యక్తికి ప్రకటిస్తే, క్రైస్తవుడు 10 నిమిషాలు సువార్త ప్రకటిస్తే ఆ 11 నిమిషంలో యేసు బయలుదేరిపోతాడండి. 11 నిమిషంలో యేసు బయలుదేరిపోతే యేసు వచ్చిన మరుక్షణమే యేసు ఆగమనం వల్ల అపవాది అంతం జరిగిపోతుందండి.
అంటే ఇప్పుడు అపవాది అంతము జరగాలి అంటే క్రైస్తవులుగా పిలువబడుతున్న ఈ 400 కోట్ల మంది సువార్త ప్రకటించాలి. ప్రకటించడం లేదు కనుకనే ఏమంటే అపవాది ఆయుష్ పెరిగిపోతుందండి. ప్రకటింపకుండా చేసేది ఎవరో తెలుసా? ప్రకటింపనివ్వకుండా చేసేది ఎవరో తెలుసా? ఈ 4 కోట్ల మంది క్రైస్తవులు మరొక 400 కోట్ల మంది దేవుని నమ్మని వారికి సువార్త ప్రకటిస్తే యేసు రాకడ ఎప్పుడో జరిగిపోవాలి, అపవాది అంతా ఎప్పుడో జరిగిపోవాలండి. అందుకే అపవాది తనకు సమయము కొంచెమేనని తెలుసుకొని బహుక్రోధము గలవాడై మీ వద్దకు దిగి వచ్చాడు. చాలా కొంచెం సమయం అండి. క్రైస్తవులు కనుక నడుము బిగించి సత్యవాక్యాన్ని చేతపట్టుకొని ఈ వీర ఖడ్గాన్ని చేతపట్టుకొని సమాజంలో సువార్త ప్రకటిస్తే ప్రతి గ్రామానికి, ప్రతి పల్లెకు, ప్రతి పట్టణానికి, ప్రతి మండలానికి, ప్రతి రాష్ట్రానికి, ప్రతి దేశంలోనూ సువార్త ప్రకటిస్తే యేసు ఈ పాటికి ఎప్పుడో బయలుదేరేవాడు. యేసు వస్తే అపవాది ఈ పాటికి ఎప్పుడో చచ్చిపోయేదండి, ఎప్పుడు అంతమైపోయేదే. అలా అంతమైపోతానని చెప్పి క్రైస్తవులు ఏం చేసిందో తెలుసా? సువార్త ప్రకటింపబడనివ్వకుండా, క్రైస్తవులు ఇంటి నుండి బయలుదేరకుండా, సువార్త ప్రకటింపబడనివ్వకుండా క్రైస్తవులకు మధ్యలోనే ఏం చేసిందో తెలుసా? భిన్నాభిప్రాయాలు పెట్టిందండి, మనస్పర్ధలు పెట్టిందండి, కక్షలు పెట్టిందండి, ఒకరి మీద ఒకరు దుమ్మెత్తు పోసుకునేటట్టు ఐక్యత లేకుండా చేసింది. ఎందుకు? క్రైస్తవులందరూ ఐక్యంగా ఉండి ఈ సత్య సువార్తను సకల జనులకు ప్రకటిస్తే అపవాది ఆయుష్ తగ్గిపోతుంది అని గ్రహించిన అపవాది ఏం చేసిందో తెలుసా? క్రైస్తవులకే పడకుండా చేసిందండి. సంఘానికి మరొక సంఘం మధ్యలో చిచ్చు పెట్టింది, డినామినేషన్ల పేరిట, సంస్థల పేరిట విడగొట్టింది. ఏమండి? విడగొట్టి ఏం చేసింది? 4 గోడల మధ్య బందీ చేసిందండి. ఇంటి నుండి బయలుదేరకుండా, సువార్త ప్రకటింపకుండా 4 గోడల మధ్యనే బందీ చేసింది. బందీ చేసి ఈ భూమి మీద ఎన్నో ఆశలు చూపించిందండి. ప్రకటిస్తున్నారండి క్రైస్తవులు. అమ్మా సువార్తగా వెళదామంటే మేము రావండి, పొలం వెళ్ళాలి అంటారు ఒకరు. మాకు వ్యాపారం ఉందండి మరొకరు అంటారు. మాకు ఉద్యోగం ఉందండి మరొకరు అంటారు. క్రైస్తవులండి ఒకరినేమో డబ్బులో, ఒకరిని బంగారంలో, ఒకరిని ఆస్తుల్లో, ఏమంటే ఒక్కొక్కడికి ఒక్కొక్క పిచ్చిని అంటగట్టి ఇల్లు బయలుదేరకుండా, సువార్త ప్రకటింపకుండా అడ్డుకట్ట వేసి క్రైస్తవుల మీద భిన్నాభిప్రాయాలు పెట్టి, ఏమంటే సహోదర భావం అనేది లేకుండా, ఒకరికొకరు తగ్గించుకొని ప్రేమ చూపించేది లేకుండా రెచ్చగొట్టి కక్షలు పెట్టి ఏం చేసిందో తెలుసా? సువార్త ప్రకటింపనివ్వకుండా తన ఆయుష్ని పెంచుకుంటుందండి. తనకు సమయం కొంచెమే అని వచ్చిన అపవాది ఏమంటే 600,000 సంవత్సరాలు అది ఇంకా బ్రతికి ఉందంటే, బ్రతికి బట్ట కట్టగలుగుతుంది అంటే కారణం ఎవరో తెలుసా? క్రైస్తవుడు. అందుకే అంటుంది ఏంటో చూడండి, అందుకే ఏమంటుందో చూడండి. ఏమండి? కొరింథీయులకు రాసిన పత్రిక, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసింది. సువార్త ప్రకటించకుండా, సత్యాన్ని ఎరగనివ్వకుండా, వాక్యాన్ని ప్రకటింపనివ్వకుండా క్రైస్తవుల కాళ్ళను బంధించి యుగ సంబంధమైన దేవత మనోనేత్రాలకు గ్రుడ్డితనం కలుగజేసిందటండి. గ్రుడ్డితనం. నువ్వు గనుక సత్య సువార్తను తెలుసుకొని సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటిస్తే, ప్రకటించిన మరుక్షణం యేసు వస్తాడని గ్రహించిన అపవాది అది చచ్చిపోతుంది అని, దానికి మరణం దానికి మూడుతుంది అని యుగ సంబంధమైన దేవత ఈ 400 కోట్ల మంది క్రైస్తవులకి ఏం చేసిందో తెలుసా? మనోనేత్రాలకు గుడ్డితనం కలుగజేసిందండి. మనోనేత్రం గుడ్డితనం కలుగజేసింది. అందుకే యేసుక్రీస్తు వారు, ఇది తెలిసిన యేసుక్రీస్తు వారు ఏమన్నాడు తెలుసా? అపవాది అంతము కావాలి అంటే మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నాడు. అలా ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములు అన్నాడు. సువార్త ప్రకటించు వారి పాదములు సుందరములు అన్నాడండి. ఎందుకు అన్నాడు? సువార్త ప్రకటించేది నోరా పాదాల చెప్పండి. సువార్త ప్రకటించేది నోరా పాదాలండి. నోరు కదా సువార్త ప్రకటించేది, నోరు కదా దేవుని మాటలు చెప్పేది. మరి సువార్త ప్రకటించే పాదాలు అన్నాడేంటి? నోరు అనలేదేంటి?
సువార్త ప్రకటించేవారు నోరు సుందరం అనలేదేంటి? నువ్వు సువార్త ప్రకటించాలి అంటే మొదట నువ్వు అడుగు బయట పెట్టాలి. దేవుడు నీకు ఇచ్చిన కాళ్ళతో అడుగు బయటికి వేసి సువార్త ప్రకటించడానికి వెళ్ళాలి. కనుకనే అలా నిన్ను నడిపించే పాదాలు సుందరములు అన్నాడండి. ఆ పాదాలు బయటకు పెట్టకముందే ఏం చేసిందో తెలుసా? అది ప్రతి ఒక్కరి కాళ్ళను బంధించి, ఎన్నో బంధాలను భూమి మీద చూపించి, ఎన్నో బాధ్యతలను మీద ఏమంటే చూపించి సువార్త ప్రకటించకుండా చేసిందండి. బయటికి వెళ్ళకుండా చేసి తన ఆయుష్ని పెంచుకొని నవ్వుతుందండి అది. కానీ దాన్ని ఏం చేశాడో తెలుసా? దాన్ని చంపవలసిన వాళ్ళు, దాన్ని అంతం చేయవలసిన వాళ్ళు ఎవరో తెలుసా? పరోక్షంగా క్రైస్తవులండి దాన్ని అంతం చేయవలసింది. దానిని మన పాదముల కింద చిత్తగా దొక్కించాలి అని దేవుడు చెబుతున్నాడండి. కానీ అది ఏం చేసింది తెలుసా? మన మడిముల మీద కాటేసింది. అది సువార్తకి వెళ్లకుండా. అది నీ మడిముల మీద కాటు వేయను, దాని తల మీద నువ్వు తొక్కుదు అని ప్రారంభంలో ఆదికాండంలో అంటాడు కదా, సర్పం విషయమై. అది నేలను పాకే పాము విషయం గురించి కాదండి, అపవాది గురించి మాట్లాడుతున్నాడు. ఏమని? అది మీ మడిముల మీద కొట్టును అన్నాడు. మడిముల మీద కొట్టును. ఎందుకు మడిముల మీద కొడుతుంది? నువ్వు బయటికి వెళ్లకుండా కొడుతుంది. నీ కాళ్ళకు సంఖ్యలు వేసి బిగించింది. నువ్వు గనక బయటికి వెళ్ళి ఈ సత్య సువార్తను, ఈ ఆత్మ ఖడ్గాన్ని చేతబట్టుకుని సువార్త ప్రకటిస్తే యేసుక్రీస్తు వస్తాడు. యేసుక్రీస్తు వస్తే అపవాది నాశనం అవుతుంది. అదంతా జరగకుండా ఏం చేసింది? బంధించేసిందండి. మరలా చదవండి ఆ మాట. ఈ యుగ సంబంధమైన దేవత, దేవుని స్వరూపి ఉన్న క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసింది. అంధత్వంలో ఉన్నారండి క్రైస్తవులు. లేదంటే ఎప్పుడో అపవాది ఆయుష్ మూడిపోవాలి, అపవాది నాశనం అయిపోవాలి. ఎక్కడండి? దేవదూతగా పరలోకంలో దేవదూతగా ఒక గొప్ప స్థానంలో ఉన్న అపవాది పాపం చేయడం వలన పాతాళానికి వెళ్ళింది. పాతాళానికి వెళ్ళిన అపవాది కొంతకాలం విడిచిపెట్టబడింది. అలా కొంతకాలం విడిచిపెట్టిన అపవాది ఇంతకాలం ఇంకా భూమి మీద నేటి వరకు ఉంది అని అంటే కారణం ఎవరో తెలుసా? క్రైస్తవులు సువార్త ప్రకటించి ఉంటే, క్రైస్తవులు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి రాజు సువార్తను ప్రకటించి ఉంటే, సాక్షార్థమై వాక్యాన్ని వినిపించి ఉంటే, ఈ పాటికి ఎప్పుడో యేసు రావాలి. యేసు వస్తే ఈ పాటికి ఎప్పుడో అపవాది చావాలి. అపవాది చావలేదు అంటే దాని ఆయుష్ ఎవరి చేతిలో ఉంది? ఎవరి చేతిలో ఉందండి? మాయిల పకీరు ప్రాణం, ఏదో కథలో విన్నవాళ్ళం కదండి. మాయిల పకీరు ప్రాణం ఎక్కడో సముద్రం ఆవల ఎక్కడో గుహలో ఉన్న చిలకలో ఉందట. అది కథ. కానీ అపవాది ఆయుష్ ఎవరి చేతిలో ఉంది? పరోక్షంగా క్రైస్తవుల చేతిలో ఉంది. దాని ప్రాణం, దాని ఆయుష్. దానిని చంపాలి అంటే నువ్వు నడుము బిగించాలి. దాన్ని చంపాలి అంటే నువ్వు అడుగు బయట పెట్టాలి. సర్వలోకానికి వెళ్ళాలి. సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలి. ప్రకటిస్తేనే దాని అంతం. అది అంతం కాకుండా నీకేం చేసిందో తెలుసా? ఇప్పుడేం వెళ్తామండి సువార్తకి? ఇప్పుడేం వస్తామండి ప్రార్థనకి? ఇప్పుడేం వస్తామండి సభలకి? మాకు చాలా పనులున్నాయని పనుల్లో ముంచేసిందండి. బాధ్యతల్లో ముంచేసి సువార్త ప్రకటివ్వనివ్వకుండా చేసి దాని ఆయుష్ని పెంచుకుంటుంది. అదండి అపవాది ఆయుష్. అపవాది ఆయుష్ అంటే ఎంత ఉందండి దాని వెనకాల. ఇప్పుడు దాన్ని చంపాలంటే ఏం చేయాలి? సత్యాన్ని తెలుసుకున్న మీరు సువార్త ప్రకటించాలి. ఒక వ్యక్తి మారేంత వరకు చెప్పమనలేదు. ఏమన్నాడు? సాక్ష్యార్థమై సువార్త ప్రకటించమన్నాడు. సర్వలోకానికి సాక్ష్యార్థమై సువార్త ప్రకటించమన్నాడు. నువ్వు ప్రకటించావా లేదా? సాక్ష్యం ఉంటుంది. ప్రకటిస్తే చాలు. మారితే వాడు బాగుపడతాడు, మారకపోతే పోతాడు. కానీ చెప్పవలసిన బాధ్యత నువ్వు చెప్పావా లేవన్నది సాక్ష్యం ఉంటుందండి. అందుకే ఏమన్నాడు? సాక్ష్యార్థమే సువార్త ప్రకటించాలి అన్నాడు. ప్రకటిస్తేనే అపవాదికి అంతం, అపవాది ఆయుష్ మూడుతుంది. అర్థమైందా పాఠం? కాబట్టి దేవుని వల్ల సత్యాన్ని తెలుసుకున్న మీరు సత్య సువార్తను బాగా బైబిల్ నేర్చుకొని, బాగా బైబిల్లో ఉన్న జ్ఞానాన్ని వంటబట్టించుకొని, ఇదిగో మీకు తెలిసిన ప్రాంతాలకు సువార్త ప్రకటించాలి, మీకు తెలిసిన వారికి సువార్త ప్రకటించాలి. అలా ప్రకటిస్తేనే అపవాది ఆయుష్ తగ్గిపోతుంది. నువ్వు ప్రకటిస్తుంటే అపవాది ఆయుష్కి మూడుతుంది. నువ్వు
నువ్వు ఏమంటే గమ్ము నుండిపోతే దాని ఆయుష్ పొడిగించుకుంటూనే వస్తుంది. మరి సువార్త ప్రకటించి అపవాది ఆయుష్ను తగ్గిస్తారో, సువార్త ప్రకటించకుండా ఇంటికాడ కూర్చొని అపవాది ఆయుష్ని పెంచుతారు. మీరే నిర్ణయం తీసుకోవాల్సిందిగా మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకొని మరి అధ్యక్షులకు సమయాన్ని ఇద్దాం. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు కన్న తండ్రి, ఆత్మకు నాశనం లేనప్పుడు అపవాదికి ఆయుష్ ఎందుకు అని ఒక అద్భుతమైన పాఠాన్ని, అపవాది ఆయుష్ అనే ఒక అద్భుతమైన పాఠాన్ని ఈరోజు మీ పిల్లలకు తెలియజేయడం జరిగింది. దేవా, సర్వమానవాళ్ళని మోసపుచ్చే ఆదిగడ సర్పం, యుగ సంబంధమైన దేవత